వెల్కమ్ టు A1 కుకింగ్ విజయవాడ. ఈరోజు రాజ్మా కర్రీ చేస్తున్నాను పంజాబీ స్టైల్లో. దీనికి ముందుగా 1 కప్ రాజ్మా తీసుకొని వాటర్లో నైట్ టైము నైట్ మొత్తం నానపెట్టుకోవాలండి. వాష్ చేసుకోండి బాగా రాజ్మాని. తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. రాజ్మా మునిగే వరకు వాటర్ పోసుకోండి, వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకోండి. విజిల్స్ అయిపోయిందండి, ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇది వాటర్ డ్రైన్ చేసుకోవాలి. వీటిలో నుంచి కొన్ని రాజ్మా గింజలు తీసుకోవాలి. తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఈ రాజ్మా గింజలు కొన్ని తీసుకొని ఇది మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకోండి, ఫైన్ పేస్ట్. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి కొద్దిగా. ఇది రెడ్ చిల్లీ, ఇది ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ఒకటి మధ్యలో ఇలా కట్ చేసి వేసుకోండి ఒకటి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. దాని తర్వాత 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్, దాని తర్వాత కొస్సూరి మేతి కొద్దిగా వేసుకోండి. దాని తర్వాత 1 కప్ ఆఫ్ టమాటో ప్యూరీ, పసుపు ఒక పావు చెంచా, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. చూసారా కుక్ అయిపోయింది. కలర్ఫుల్ ఎలా ఉంది, చాలా బాగుంది కదండి చూడడానికి. నెక్స్ట్ వచ్చి ఆ రాజ్మా సెపరేట్ తీసుకొని పేస్ట్ చేసుకున్నానుగా, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. సాల్ట్ యాజ్ పర్ అవర్ టేస్ట్. పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఆ రాజ్మా గింజలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఫైనలీ కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోండి. చూసారా, ఇప్పుడు 1 విజిల్ పెట్టేయండి. కుక్ అయిపోయింది రాజ్మా. 1 విజిల్ అయిపోయింది, కుక్ అయిపోయింది మన రాజ్మా కర్రీ. వేడి వేడి పుల్కాల్లో తినండి, చాలా బాగుంటుంది. వేడి వేడి రాజ్మా వేడి వేడి పుల్కాల్లో తినండి, నైట్ టైం చాలా బాగుంటుంది. ఈ రాజ్మా గింజలు తింటే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పగా చేసి తిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.